మీలో ఎంతమంది పాల మీద మీగడతో నెయ్యి తయారు చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే తీసుకునేదే రూ. 15 అంటే పావు లీటర్ పాలు. ఇంకా మేము తాగంగా ఈ పాల మీద మీగడైతే తీసి నేను చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఒక 20 రోజులు అయిన తర్వాత చక్కగా ఇలాగ మిక్సీ పట్టేసుకొని కరగబెట్టేస్తే నెయ్యి వచ్చేసిద్ది. మేము ఎక్కువగా నెయ్యి తింటాం ఫ్రెండ్స్. పిల్లలకు కూడా బాగా పెడతా. ఎక్కువగా బ్రెడ్ అయితే నెయ్యిలో అయినా బటర్లో అయినా వేయించి పిల్లలకి పెడతా. ఆ టేస్ట్ ఉంటుంది, సూపర్ ఇష్టం నాకైతే. మీకు కూడా ఇష్టమా లేదా కామెంట్ చేయండి. నేను బాగా చిన్నప్పుడు కూడా బాగా నెయ్యి తినేదాన్నంట. వెన్నపూస అయితే మా అమ్మ వెన్న చేస్తుంటే నాకు పెట్టమ్మా అని చిన్న ఇట్లా చేయి చాపుకుంటూ పోతే మా అమ్మ అయితే ఇంత ముద్దలు పెడితే తినేదాన్నంట. ఇప్పటికీ మా అమ్మ చెప్తూ ఉంటుంది నెయ్యి బాగా తింటుంది అనేసి. మా ఆయనకి చెప్తూ ఉంటుంది. ఇంకా మనం కొన్న నెయ్యి అయితే ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకోసం అనేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నెయ్యి అయితే హెల్త్కి మంచిది. ఎలా తయారు చేశారో అని మనకి కొంచెం భయం లేకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే నెయ్యి చేశాను, కరగబెట్టేశాను అనమాట.